అమరావతికి పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు రాబోతున్నాయి. నేను ఇంతకుముందే చెప్పా, మొట్టమొదట చంద్రబాబు గారు గెలవగానే చెప్పా, అమరావతి అద్భుతంగా తయారు కాబోతుంది, గ్యారంటీగా భారీగా సంస్థలు వస్తాయి. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా గెలిచినాయి కాబట్టి. గతంలో అయితే డిస్ప్యూట్ కారణంగా లాస్ట్ ఇయర్లో రావాల్సినటువంటి వాటికి ఆగిపోయినాయి. ఇటు వీళ్ళు 4 కోట్ల రూపాయలు ఎకరానికి అడగటం, వాళ్ళు అందుకు అంగీకరించకపోవడంతో ఆగింది. అలాంటి వివాదాలు ఈ దఫా లేదు. తక్కువ రేటుకే వీళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఎక్కువ రేటు చెప్పినా వాళ్ళు తీసుకుని ఖచ్చితంగా పెడతారు అన్నటువంటిది. ఇప్పుడు అమరావతి అందరి ఎజెండా, అది జనసేనదైనా, బీజేపీదైనా, తెలుగుదేశందైనా కాబట్టి అక్కడే కన్స్ట్రక్షన్కి రెడీ అవుతున్నారు. ఓవరాల్గా అయితే అమరావతిలో పెద్ద ఎత్తున 40 సంస్థలు టోటల్గా రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంతకుముందు కేటాయించినటువంటి భూముల్ని ఇవ్వడానికి ప్రభుత్వం 45 సంస్థలు టోటల్గా ప్రభుత్వం సిద్ధపడుతోంది. అదే సందర్భంలో వాళ్ళు కూడా ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో జరగబోతోంది అన్నటువంటిది ప్రస్తుతం జ్యోతి హైలైట్ చేసింది కాబట్టి వస్తున్నదని మనం అనుకోవచ్చు.